అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. కాశ్మీర్ ఘటన దృష్ట్యా ఇవాల్టి పిఏసీ సమావేశం వాయిదా పడింది. ఉగ్రవాదుల దాడిలో మృతులకు సంతాపంగా ఇవాళ జరగాల్సిన పిఏసీ డీసీసీ సమావేశం వాయిదా వేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుర్జేవాలా ప్రెస్ మీట్ కూడా వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పరిశీలకుల సమావేశం యథాతథంగా కొనసాగనుంది. ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వస్తున్నారు సీఎం. సాయంత్రం జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. నల్లగొండ కలెక్టరేట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు మంత్రులు. ఇవాళ సచివాలయానికి రానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లతో పాటు పలు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి నిమ్మల ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. తర్వాత అనకాపల్లి జిల్లాలో పోలవరం కాలువ పనులను పరిశీలిస్తారు మంత్రి నిమ్మల. ఇవాళ కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది సమావేశం. అవిశ్వాస తీర్మానం ఇచ్చారు 25 మంది కౌన్సిలర్లు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వద్దు అని వైసీపీ విప్ జారీ చేసింది. బెంగళూరు క్యాంపు నుండి నేరుగా సమావేశానికి చేరుకున్నారు వైసీపీ కౌన్సిలర్లు. రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేపట్టనున్నారు జస్టిస్ ఘోష్. ఈ నెలాఖరుతో ముగియనుంది కమిషన్ గడువు. అయితే మరో 2 నెలల గడువు పొడిగించే అవకాశం ఉంది. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను చెల్లించనుంది తెలంగాణ ప్రభుత్వం. భూభారతి, గృహ నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. విజయవాడ రైల్వే స్టేషన్ లో నగదు కలకలం రేపింది. 12 రోజులుగా సామాన్లు భద్రపరిచే గదిలో భారీ నగదుతో ఉన్న బ్యాగ్స్ ను గుర్తించాయి స్నిఫర్ డాగ్స్. భద్రతా తనిఖీల్లో భాగంగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై క్లాక్ రూమ్ లోకి వెళ్లి ఆగింది స్నిఫర్ డాగ్ జూలియా. బ్యాగ్ ను పరిశీలించగా 9,70,000 నగదున్నట్టు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ నెల 10 నుంచి ఆ బ్యాగ్ ఉన్నట్టు చెప్పారు సిబ్బంది. బ్యాగ్ తో పాటు నగదును సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మదిరే బయలులో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు చేశారు పుట్టపర్తి ఎక్సైజ్ పోలీసులు. నాటుసారా తయారు చేస్తున్న బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 2 అదుపులోకి తీసుకున్నారు. 400 లీటర్ల బెల్లం ఓటని ధ్వంసం చేసి 30 కేజీల బెల్లంని సీజ్ చేశారు. నాటుసారా కేసులో పట్టుబడితే ₹1,00,000 జరిమానాతో పాటు జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆస్పరి బైపాస్ రోడ్డులో 2 టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదోనికి చెందిన ఫజల్ అనే వ్యక్తి నుంచి 600 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 60 లక్షలు ఉంటుందని తెలిపారు. అతని వద్ద ఎలాంటి బిల్లులు లేకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు పోలీసులు. వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంది వైసీపీ. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలో కాటేదాన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. అక్రమ షెడ్లను తొలగించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండానే భారీ షెడ్లు నిర్మించారు యజమానులు. ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 18 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇవాళ తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో వడదెబ్బకు 4 చనిపోయారు. ఎండ వేడికి పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బ తగిలి 4 వ్యక్తులు చనిపోయారు. రిటైల్ మార్కెట్లోనూ రికార్డు స్థాయిలో బంగారం ధర కొనసాగుతోంది. ₹1,00,000 మార్కు దాటి దూసుకువెళ్తోంది పసిడి ధర. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,02,062 పలుకుతోంది. ఎంసీఎక్స్ లో కూడా పసిడి ధరల దూకుడు కనిపిస్తోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్స్ ని సుప్రీంకోర్టు వచ్చే వారం విచారించనుంది. దూబేపై ప్రభుత్వం ఎటువంటి చర్య చేపట్టడం లేదని న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తాను కోల్కతాలో ఉన్నట్టయితే సెకనులో టీచర్ల సమస్య పరిష్కరించేదానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం ఆమె మిడ్నాపూర్ లో ఉన్నారు. కోల్కతాలోని తన వాళ్లకు కనీసం 10 సార్లు ఫోన్ చేశానని ఆమె తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. సౌదీలోని మదీనాని వక్ఫ్ స్థలంలో కట్టారా అంటూ సౌదీ యువరాజుని అడగగలరా అంటూ క్వశ్చన్ చేశారు. ప్రతి ముస్లిం దేశంలో వక్ఫ్ ఉంటుందని అసద్ స్పష్టం చేశారు. 2 ప్రధాన ఉద్దేశాలతో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ పరిధిలో ఉన్న ఆస్తులు పేద ముస్లింల కోసం ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రివ్యూలపై స్పందించారు నేషనల్ స్టార్ నాని. సినిమాలో నచ్చని విషయాల గురించి చెప్పొచ్చు, కానీ ఆ సినిమా ఆడుతుంది ఆడదు అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఈ సినిమా తలనొప్పి అంటూ ప్రొఫెషనల్స్ కూడా కామెంట్ చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. వారం 10 రోజుల తర్వాత కూడా ఆ సినిమా ఎవరూ చూడకపోతే డిజాస్టర్ అని డిసైడ్ చేయమని సూచించారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గోల్డ్ హౌస్ గాలా అందించే వాన్ గార్డ్ హానర్ అవార్డుకి ఎంపికయ్యారు ఈ బ్యూటీ. మే 10న లాస్ ఏంజలీస్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకు సినిమా, మీడియా సహా వివిధ రంగాలకు చెందిన 600 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఆర్థిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ జీవితం ఆధారంగా ఒక సినిమా రాబోతోంది. ఓటీటీ సంస్థ కోసం ఈ ప్రాజెక్టు ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు పలాష్ వాన్స్వానీ ఈ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు. నీరవ్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో క్లారిటీ రావాల్సింది. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయశాంతి. తాను యాక్టివ్ గా లేనప్పుడు కొంతమంది తన ట్యాగ్ తీసుకున్నారని, పోనీలే వాళ్ళు కూడా బతకాలి కదా అని పెద్దగా పట్టించుకోలేదన్నారు. రీసెంట్ టైమ్స్ లో నయనతారనే లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు ఫ్యాన్స్. దాడి తరువాత కీలక నిర్ణయం తీసుకున్న సైఫ్ అలీ ఖాన్ ఖతార్ లో విలాసవంతమైన విల్లా కొనుక్కున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అది తనకి హాలిడే హోమ్ లాంటిది అన్నారు. అంతేకాదు తనకి ట్రావెలింగ్ కూడా ఈజీ అవుతుందని, అన్నిటికీ మించి అక్కడ సురక్షితంగా అనిపించింది అన్నారు. త్వరలోనే ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నట్లుగా తెలిపారు సైఫ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో 6 విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే దంచేసింది. రాహుల్, అభిషేక్, కోరెల్ అర్ధ సెంచరీలతో రాణించారు. తొలిగా లక్నో ఢిల్లీ బౌలర్ల ధాటికి 159 పరుగులకే పరిమితమైంది. క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసి లక్నోను అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.